ఎన్టీఆర్ లైనప్ పెరుగుతూ వెళ్తోంది. డ్రాగన్ తర్వాత టైగర్ చేయాల్సిన సినిమాల లిస్ట్ బయటకు వస్తున్న కొద్దీ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత జూనియర్ చేయబోయే మూవీ కూడా లాక్ అయిపోయింది. దీంతో ఎన్టీఆర్ డేట్స్ మరో 5 ఏళ్లకు సరిపడా బుక్ అయ్యాయి. అల్లు అర్జున్ ఎలా అయితే కోలీవుడ్ వరకు వెళ్లి వరుసగా తమిళ దర్శకులతో కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నాడో, త్వరలో ఎన్టీఆర్ కూడా కోలీవుడ్ వెళ్తున్నాడు. అక్కడి స్టార్ డైరెక్టర్స్ తో సినిమా చేయబోతున్నాడు. జైలర్ డైరెక్టర్ నెల్సన్ తో చేతులు కలపబోతున్నాడు. జైలర్ దర్శకుడు నెల్సన్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎప్పుడో లాక్ అయింది. కాకపోతే సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్తుంది. ఈ విషయాన్ని లెనిన్ ప్రమోషన్స్ లో మరోసారి కన్ఫర్మ్ చేశాడు నిర్మాత నాగవంశీ. నెల్సన్ తన అభిమాన దర్శకుల్లో ఒకడని, అతనితో తప్పకుండా సినిమా చేస్తానని ఎన్టీఆర్ హీరోగా మరోసారి ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేశాడు నాగవంశీ. నెల్సన్ ప్రస్తుతం జైలర్ 2 తీస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత టాలీవుడ్ వరకు వచ్చి యంగ్ టైగర్ ను డైరెక్ట్ చేయాల్సింది. కానీ ప్లాన్ మారింది. ఎందుకంటే నెల్సన్ కోలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రజనీకాంత్, కమల్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఇదే ప్రాజెక్ట్ లో బిజీ కానున్నాడు. దీంతో ఎన్టీఆర్ తో నెల్సన్ సినిమా చెయ్యాలి అంటే 2028 వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు ఎన్టీఆర్ చేతిలో డ్రాగన్ మూవీ ఉంది. వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ ఉంది. డ్రాగన్ షూట్ కంప్లీట్ అయితే ఇమీడియట్ గా త్రివిక్రమ్ డైరెక్టర్ చేసే గాడ్ ఆఫ్ వార్ మైథాలజీ సెట్స్ పైకి వెళ్తుంది. ఆ తర్వాతే టైగర్, నెల్సన్ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.